Telangana, the new Telugu state in Indian Union. Mr. K. Chandrasekhar Rao is its first Chief Minister. He is known for his political sensationalism, strategies and great political moves. In his part of great political strategies, now he coined the term of nativity. That term, that coin, really having a lot of repercussions in state of Andhra Pradesh, in the state of Telangana. He put some benchmark, like the persons who born after 1956 cannot be the natives of Telangana. That means the persons or any person who settled after 56 cannot be the natives of Telangana. Only before 1956 only the natives of Telangana. This really a great discussions in both Telugu states and even across nation. So in this part, the Great Indian News want to take the opinions of the people, exactly what they're thinking about this benchmark here, a nativity issue. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఖమ్మం కొత్తగూడెం మా స్వగ్రామం. సో 1956కు ముందున్న వాళ్ళే తెలంగాణ వాదులు అనే దానికి మేము వ్యతిరేకం. ముందు మనమంతా భారతీయులం, తర్వాత తెలుగు వాళ్ళం, ఆ తర్వాతనే తెలంగాణ వాదులు. అంతే తప్ప ఈ ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు అనేది ఆ వాదనని మేము ఖండిస్తూ ఉన్నాం. మనం అందరం తెలుగు వాళ్ళలాగా ఐక్యంగా కలిసి ఉండాలనేది మా అభిమతం. జై తెలంగాణ. అన్న నా ఓటుతో గెలిచిన కేసీఆర్ అన్న ఊర్లో వాళ్ళకు 3 ఎకరాల పొలాలు జాగిస్తున్నాడు. 35 ఏళ్ళు వస్తే జాబ్ ఇస్తున్నాడు. అన్ఎంప్లాయ్స్ 35 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకి ఎవరికి జాబ్ ఇస్తున్నాడు అన్న? మాకేం చేస్తున్నాడు? మా గురించి కూడా ఆలోచించాలా కొద్దిగా. ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతున్నాయి అంటే విడిపోయాము, ఖతం అయిపోయింది. అది దాని గురించి ఏమున్నది? ఇప్పుడు డెవలప్ చేసుకోవాలా, మన ఏరియాని డెవలప్ చేసుకోవాలి. ఆ కేసీఆర్ మాకేమి ఇస్తాడో అన్ఎంప్లాయ్స్కు మాకు అర్థమవుతలేదు, అంతే కదా. मैं भी जो है एक आम आदमी हूँ और मैं जो है तेलंगाना की जो नई गवर्नमेंट है TRS, उसके सरबराह चंद्रशेखर राव साहब जो 1956 से बेस बनाए हैं कि यहाँ के रहने वालों को तेलंगाना का वासी करार देंगे हम, ये बहुत अच्छी बात है, वेलकम करना चाहिए ताकि वो तेलंगाना स्टेट को डेवलप कर सके और सभी स्टेट के लोगों को जो 1956 में यहाँ आए हैं उनको सिटीजन मानते हुए हर किस्म की सहूलत, हर किस्म का डेवलपमेंट उनको देना चाहिए. 1956 nativity, the obligation is not applicable for the present students. ఎందుకంటే 1956లో నేటివిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడేమి చదువుల కోసం రారు, ఉద్యోగాల కోసం రారు. దట్ ఈజ్ ఓల్డెస్ట్ ఏజ్. అంటే ఇప్పుడు 50 దాటిన వాళ్ళకి ఇప్పుడు చెకింగ్ అవసరం లేదు. కానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళు వెదర్ దే ఆర్ ఇన్ తెలంగాణ ఆర్ నాట్ అనేది దే షుడ్ క్లారిఫై. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ క్లాసిఫికేషన్. 1956 ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మాత్రమే తెలంగాణ హక్కుదారులు అనడం చాలా అన్యాయం అండి. ఎందుకంటే అసలు డెవలప్మెంట్ అంతా కూడా అయింది. ఇప్పుడు దగ్గరగా ఒక 30-40 ఇయర్స్ నుంచి అయింది. అందరు కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ అయింది. ఇండివిజువల్గా అయితే డెవలప్ కాలేదు. ఇది అన్యాయము. ఒకవేళ లేక పరిగణంలోనికి తీసుకునే విధానం ఉంటే కంపల్సరీ 10 సంవత్సరాల లోపు ఉన్నవారిని, ముందుగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. 1956 అనేది ఇప్పుడు మన కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపాదించారు కదా, మనం అందరం ఇండియన్స్ యాక్చువల్గా. అంటే నాది కూడా, నా తెలంగాణ నాది కూడా. కాకపోతే ఏంటంటే మనం అందరం ఫస్ట్ ఇండియన్స్ కాబట్టి 1956 ముందు తర్వాత అనేది ఎక్కడ లేదు కాబట్టి మనం తప్పుగా అనుకోవచ్చు ఇది. అంటే దీనివల్ల కొందరికి లాస్ ఉండొచ్చు, కొందరికి లాభాలు ఉండవచ్చు. తెలంగాణకి ఏమో లాభం జరుగుతుందని అది ఇది అంటున్నారు. అంటే ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది మనం చెప్పలేము. కాకపోతే ఇది సర్వే అంటున్నారు కదా 19th అది అని. ఒకవేళ దాని మీద మన ప్రభావం పడుతుండొచ్చు ఈ సర్వే వల్ల 1956 దానికన్నా ముందు తర్వాత అనేది. ఇది నా ఉద్దేశం ప్రకారం అయితే 1956 అనేది ముందు తర్వాత అనేది ఒక రాంగ్ అని భావిస్తున్నాను నేను. 1956 అనేది అంటే ఇంతకుముందు గిట వచ్చింది కదా, తెలంగాణ స్టేట్ ఏర్పడేది ఇక డివిజన్ కోసమే కదా. ఇది గిట మంచిదే, ఎందుకంటే ఇక అన్ని చేసేది ఉద్యోగాల కోసమే. ఇంతకుముందు అంతకంటే ముందు వాళ్ళంతా భర్తీ ఉన్నారు కదా, ఇక అంతా ఆంధ్ర నుంచే ఉన్నారు కాబట్టి ఇట్లా డివిజన్ చేయడం వల్ల వీళ్ళు అక్కడికి పోయి ఖాళీలు ఏర్పడి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ గత ఎన్నో సంవత్సరాలుగా అనేక ఉద్యోగాల్లో కానీ లేకపోతే అనేక అంశాల్లో నష్టానికి గురైంది. సో కాబట్టి
స్థానికత విషయంలో మాత్రం తెలంగాణ పౌరులకే ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించేటట్టు ఉండడమే కరెక్ట్గా నేను అనుకుంటున్నాను. ఒకసారి ఫీజు రీఎంబర్స్ విషయంలో దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఇప్పుడు ఒకసారి సడన్గా ఎవరి దాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఏదో బ్రతుకుదేరు కోసం హైదరాబాద్లో వచ్చి బ్రతుకుతూ సెటిల్ అయిపోయినారు. మరి వాళ్ళు ఒకసారి అక్కడికి గెంటేస్తే మరి పిల్లల యొక్క భవిష్యత్తు అదే అగన్య గోచరం కింద తయారవుతుంది. మరి దాని విషయంలో ప్రభుత్వాలు కూడా సరైన ఒక నిర్ణయం తీసుకుని ఇటు వారికి ఇద్దరికి కూడా సరైన న్యాయం చేయాలని నా అభిప్రాయం. 1956 నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ తెలంగాణ వారిగా ట్రీట్ చేయడం నేను సమర్థిస్తున్నాను. ఎందుకనగా కేసీఆర్ అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో తీసుకోవడానికి నేను 1950 ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మంచి జరగాలి, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగించనే ఉద్దేశంతో ఇది ఒక జీవోని పాస్ చేయడం నేను సమర్థిస్తున్నాను. నా పేరు రాజు, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన అంటే 1956 అంటే స్థానికతకు సంబంధించిన విషయం ఇది. అంటే ఈ స్థానికత అనేది 1956 కంటే ముందున్న వాళ్ళకి వర్తిస్తుందని మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇది కొంతవరకు నాకు అంటే ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది 1956 అంటే ఒకవేళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దీనికి సంబంధించిన ఎవరైనా ఇష్యూ రేజ్ చేస్తే మన ప్రభుత్వ వాదన అనేది బలంగా నిలబడదు అనుకుంటున్నాను. ఎక్కడైనా కానీ కోర్టులో కానీ ఎక్కడైనా కానీ దీనికి సంబంధించిన కానీ మొత్తానికి మన సుప్రీంకోర్టు దీని గురించి ఏం పట్టించుకోలేదు. మనం ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో విషయంలో దీనికి మాకు సంబంధం లేదు, దీని గురించి మేము చేయమని చెప్పారు. కానీ మొత్తానికి ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదండి. నా పేరు నవీన్, మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్థానికత మీద తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తి యాక్సెప్ట్ చేస్తున్నాను 1956 అనేది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మనది హైదరాబాద్ స్టేట్ ఉండే, వాళ్ళ ఆంధ్ర ఉండే, అవి రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు 1956లో. అంతకుముందు 1953 ఆంధ్ర ఉండే, అసలు అది దానికి హైదరాబాద్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మనకు బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళకి నీలం సంజీవ్ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి చేసారు. దానికి మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళను తీసుకొచ్చి అనవసరంగా మన దాంట్లో కలిపారు. దానికోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఇన్ని 60 సంవత్సరాలు ఉద్యమం జరిగింది, క్యాంపస్లో ఎంతోమంది అమరులయ్యారు విద్యార్థులు. సో అంతా జరిగింది దేనికోసము? ఈ స్థానికత, వీళ్ళు పోతేనే మాకు ఉద్యోగాలు దొరుకుతాయనే ఒకే ఒక ఉద్దేశంతో జరిగింది. సో దీన్ని మనస్ఫూర్తిగా, ఎందుకంటే మన కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గ్రేట్ నిర్ణయం మాకు తెలుసు. ఎందుకు మన ఈ స్థానికత అనేది కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న అంశం ఇది. దీన్ని కేంద్రం కానీ హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దు. దీని మీద ఆల్రెడీ మొన్న సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిల్స్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు చాలామంది వేసారు, ఆంధ్ర వాళ్ళు కూడా వేస్తే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది స్థానికత అనేది మాకు సంబంధించిన విషయం కాదు, మేము మా పరిధిలోకి రాదని చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయం కాబట్టి సో దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. స్థానికత 1956 ప్రకారమే జరగాలి. మై నేమ్ ఇస్ సాముయల్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇథియోపియా అండ్ సో ఐ కేమ్ హియర్ టు సమ్ స్టడీ పర్పస్ అండ్ I stayed about for 3 years in Hyderabad and it is very good. Peoples are very good and I like Hyderabad because it is very peaceful. See, I can walk at any time, even at night. So there is no problem. So peoples are very nice peoples. And this is all what I can say about Hyderabad. As usually, Telugu people divided. They don't have any consensus on this nativity issue. You can see different of opinions, still that political emotions. Unfortunately, the Telugu people drowned in political emotions. They are following their political bosses without nationalism. Srinivas Murthy, Great Indian News.